హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి గోరుముద్దలు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే కిచిడి అండి. ఇది మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి హెల్తీ వేలో చేస్తున్నాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోయే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ ఆనియన్, 1/2 ఆలు తీసుకున్నాను, అల్లం పేస్ట్ అండ్ నెయ్యి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని అందులో జీలకర్ర వేసుకున్నా. అది ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ ఆలు కూడా అందులో వేసేసి నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నా. అందులో మనకి 2 pinches ఆఫ్ సాల్ట్ పడుతుంది, 1 pinch ఆఫ్ పసుపు యాడ్ చేశాను నేను, 2 pinches ఆఫ్ మిరియాల పొడి యాడ్ చేశాను. అందులోనే కొంచెం అల్లం పేస్ట్. ఇక్కడ మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. నేను యాడ్ చేయలేదు. కరివేపాకు తీసి పక్కకు పెట్టేస్తాం అనుకున్న వాళ్ళు కరివేపాకు పొడి కూడా వేసుకోవచ్చు. అందులోనే 1/2 hour ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యం అండ్ పెసరపప్పు కూడా యాడ్ చేశాను. అది నెయ్యిలో ఒక్కసారి ఫ్రై. నేను 1 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువనే వాటర్ యాడ్ చేశానండి. ఎందుకంటే ఇది మనకు మెత్తగా రావాలి కాబట్టి 1 పైన కొంచెం ఎక్కువనే వాటర్ యాడ్ చేశాను. ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం. ఇది మనకి చాలా త్వరగా అయిపోతుంది అండ్ తక్కువ టైం తీసుకుంటుంది, త్వరగా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. అందులోనే నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది అండ్ ఆలు కూడా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ అయితే సరిపోతుంది. మనం ఓపెన్ చేసి చూసామంటే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. మనకు అక్కడక్కడ ఏమైనా ఆలు పీసెస్ కనిపించినట్టు అనిపిస్తే మనం స్పూన్తో స్మాష్ చేసేసుకుంటే రైస్లో కలిసిపోతుంది. సో మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు త్వరగా అయిపోయే రెసిపీ ఏదైనా చూస్ చేసుకోవాలి. ఏదైనా కావాలి అంటే ఇది మనం చూస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పైనుంచి నెయ్యి వేసేసుకొని పిల్లలకి తినిపిస్తే ఇష్టంగా తింటారండి. నేను ఇలాంటి వీడియోస్ చాలా చేశాను పిల్లల కోసం హెల్తీగా చేసే రెసిపీస్. మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. ఒకసారి చూడని వాళ్ళైతే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్